ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్ఎల్ఈ మల్లేష్ మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 23 మండలాలలో మండల అధ్యక్షులను ప్రకటించి మాదిగలకు ఏ ఒక్క మండలానికి కూడా ప్రాధాన్యత అవకాశం ఇవ్వకుండా విస్మరించడం జరిగింది. రాష్ట్ర జనాభాలో మెజారిటీ జనాభా కలిగి జిల్లాలో కూడా ఉమ్మడి దళితులలో అగ్రభాగంలో ఉన్న మా జాతిని మోసం చేయడం బాధాకరమని, సామాజిక న్యాయ పేరుతో బడుగు బలహీన వర్గాల కాంగ్రెస్ పార్టీ అని రాజకీయాలు చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిగలను విస్మరిస్తూ అన్యాయం చేయడం సహించేది లేదని హెచ్చరిస్తూ తక్షణమే మండల అధ్యక్ష పదవుల్లో మరియు ఇతర నామినేటెడ్ అవకాశాలలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే మాదిగల నుండి తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తామని గుర్తు చేస్తూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మాదిగలను దూరం చేసుకుంటుందా దగ్గర చేసుకుంటుందా తేల్చుకోవాల్సింది ఇక్కడున్న కాంగ్రెస్ జిల్లా కమిటీ బాధ్యులపై ఉన్నదని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ యొక్క విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్ఎల్ఈ మల్లేష్ మాదిగ, జిల్లా కమిటీ నాయకులు కడదారపు భూమన్న, చందల అశోక్, దుర్ల అనిల్, తాళ్లపల్లి పోచన్న, రాచల్ల శరత్, పెంటపర్తి స్వామి, దుర్ల రాము తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నూతన మండలాలను కలుపుకొని 23 మండలాలలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకం జరిపితే ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా 23 మండలాలలో ఏ ఒక్క మండలానికి కూడా మాదిగలకు అవకాశం కల్పించకుండా మోసం చేసిన తీరును మేము ఎంఆర్పీఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అగ్రభాగంలో ఉన్నటువంటి మాదిగల జాతి సింగల్ లార్జెస్ట్ కులమైనప్పటికీ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తీసుకున్న జనాభాలో 33% ఉన్నటువంటి మాదిగలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పోస్టులు కానీ ఇతర నామినేటెడ్ పోస్టుల అవకాశాలు కల్పిస్తలేదంటే మాదిగలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తున్నట్టు, మాదిగలను మరింత కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకున్నట్టు మరియు మా జాతి భావించాల్సి వస్తుంది. కనుక మీరు ఎందుకు మాదిగలను విస్మరిస్తున్నారు, మరి ఎందుకు మాదిగలను దూరం పెట్టే ఆలోచన ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకత్వం అయితేనేమి మరియు రాష్ట్ర నాయకత్వం అయితేనేమి పునరాలోచన చేసుకోవాలని సందర్భంగా మేము ఎంఆర్పీఎస్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు మాదిగలకు అవకాశాన్ని కల్పించకపోతే మీరు సామాజిక న్యాయాన్ని ఎట్లా అమలు చేసినట్టో స్పష్టంగా కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షుడి పైన ఉన్నది. సామాజిక న్యాయానికి పెద్దపీట కాంగ్రెస్ పార్టీ అన్నారు. మరియు అదేవిధంగా రాష్ట్రం నుంచి అయితే కేంద్రం వరకు మరియు గ్రామీణ ప్రాంతాల వరకు బడుగు బలహీన వర్గాల పార్టీ మాది కాంగ్రెస్ పార్టీ అని మీరు అన్ని వేదికల మీద మరియు స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఈ ఆదిలాబాద్ జిల్లాలో అగ్రభాగాన్ని ఉన్నటువంటి జనాభాలో మెజారిటీ కులమైనటువంటి మాదిగలకు అవకాశాలు కల్పించకుండా మీరు సామాజిక న్యాయం అనే అంశాన్ని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నదని సందర్భంగా ఈ యొక్క జిల్లా నాయకత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏది ఏమైనా ఈ యొక్క 23 మండలాలలో కనీసం మా జనాభా తమాషా ప్రకారంగా మాకు మండల అధ్యక్ష పోస్టులు అయితేనేమి ఇతర నామినేటెడ్ పోస్టులు అయితేనేమి డైరెక్టర్ పోస్టులు అయితేనేమి అవకాశాలు కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలు తిరుగుబాటు చేయక తప్పదని, అదే సందర్భంలో మీరు మాదిగలను దగ్గర తీసుకోవాలనుకుంటే అవకాశాలు కల్పిస్తే ప్రాధాన్యత ఇస్తే మాత్రమే మీకు అవకాశం ఉంటుంది. లేని పక్షంలో మీకు మరింత దూరమై రాజకీయంగా మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొనసాగుతున్నటువంటి వారు అత్యంత విద్యావంతుడు, మా సోదరులు అయినటువంటి మీరే మమ్మల్ని విస్మరిస్తే ఇంకా ఈ యొక్క సమస్యను మేము ఇంకా ఎవరికి చెప్పుకోవాలో ఈ సందర్భంగా తెలియజేయాల్సిన బాధ్యత కూడా ఉన్నదని ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదే సందర్భంగా